బాల్య దశలో తల్లిపాలు చిరుధాన్యాలు పిల్లలకు తప్పనిసరిగా అందించాలని సిడిపిఓ శారద 27వ వార్డు కౌన్సిలర్ నాగరాజు రెడ్డి అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 6వ 27వ వార్డులలో నిర్వహించిన సెక్టార్ లెవెల్ పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా వారు హాజరై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు కౌన్సిలర్ సాయి కుమార్ గౌడ్తో కలిసి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు అందిస్తున్న బాలామృతం ఎంతో విలువైందని, అందులో అన్ని రకాల పోషకాలు ఉన్నాయని, పిల్లలకు తప్పనిసరిగా బాలామృతం అందించాలని సూచించారు. పోషణ పక్షోత్సవాలు అనేది 8వ డేట్ నుంచి 22 ఈ రోజు రాష్ట్రం మొత్తం 200 మనం ప్రాజెక్టు పరిధిలో సిద్దిపేట ప్రాజెక్టు పరిధిలో 267 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ పోషణ పక్షం గురించి, పోషకాహార ప్రాముఖ్యత గురించి, ఏ ఊరిలోనూ పోషకాహార లోపం ఉండకూడదు అనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. అన్ని గ్రామాల లోపల ఈ మిల్లెట్స్పై ఎక్కువగా మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు చిరుధాన్యాలు అంటాం, వాటి మీద అవేర్నెస్ చేస్తూ అవి తిన్నట్లయితే పిల్లలు ఆరోగ్యంగా వయసు ఎత్తుదగ్గ బరువు పెరగడం కానీ, తర్వాత ఒక గర్భిణీ స్త్రీ తిన్నట్లయితే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడము, తర్వాత ఆ ఇంట్లో కుటుంబంలో కంపల్సరీ వారంలో కనీసం 2 రోజులు కానీ 3 రోజులు కానీ మిల్లెట్స్ వాడినట్లయితే ఆ ఇంట్లో ఊబకాయం కానీ, తర్వాత ఈ షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, తర్వాత బీపీలు కానీ కంట్రోలింగ్ పవర్లో ఉంటాయి కాబట్టి కంట్రోల్ చేసే శక్తి మిల్లెట్స్లో ఉంటుంది కాబట్టి మిల్లెట్స్ ఉపయోగించుకోవడం ఒకటి చెప్తూ, తర్వాత 1000 డేస్ యొక్క ప్రాముఖ్యత కూడా వివరించడం జరుగుతూ ఉంది. గర్భిణీ కన్సీవ్ అయిన నుంచి మొదలుకుంటే 2 సంవత్సరాల లోపు బిడ్డ వరకు మొత్తం 1000 రోజుల ఆ పీరియడ్ అది. ఆ 1000 రోజుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తున్నాము. అలాగే బిడ్డ యొక్క బ్రెయిన్ 85% డెవలప్ అయ్యేది 5 సంవత్సరాల లోపల పెరుగుతుంది కాబట్టి ఈ 5 సంవత్సరాల పిల్లలందరినీ కూడా మనం అంగన్వాడీ సెంటర్లోనే చదివించాలి, ప్రైవేట్ స్కూల్కి పంపించకూడదు. అక్కడ జరిగేది ఏం లేదు, ఇక్కడ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత స్కూల్ డేలు, గ్రాడ్యుయేషన్ డేలు కూడా ఈరోజు చేస్తున్నాం మేము ఇక్కడ అన్ని సెక్టర్. వాళ్ళు ఇప్పుడు అయ్యే దాంట్లో నార్మల్ డెలివరీ కూడా ట్రై చేసుకోలేకపోతున్నారు. దాంతోపాటు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడం, వాళ్ళు తీసుకోవడం న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోకపోవడము, పుట్టబోయే పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆరోగ్యంగా ఉండకపోవడము, అనారోగ్య పాలు కావడము, మరియు వాళ్ళకి ఏది తీసుకోవాలి, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ నుండి పుట్టబోయే బాబు 5 years వచ్చేంత వరకు కూడా ఏ రకంగా ఫుడ్ తీసుకోవాలి, ఆరోగ్యవంతంగా ఎలా ఉండాలి, తల్లిదండ్రుల ఆరోగ్యం ఎలా ఉండాలి. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది లేడీస్కు. వాళ్ళు ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే ఏ రకంగా ఆరోగ్యంగా ఉంటారు, పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ తేవడము ఈరోజు ముఖ్య ఉద్దేశము. ఈ కార్యక్రమంలో స్వప్న మేడం కానీ శారద మేడం కానీ ఇద్దరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇలాంటి ప్రోగ్రాంలు చేసి తల్లిదండ్రులు అవేర్నెస్ తెచ్చి పిల్లలకు కూడా ఆరోగ్యవంతంగా ఉండేటట్టు ట్రై చేయడం చాలా ముఖ్య ఉద్దేశము. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే చాలా చదువుకుంటారు, యాక్టివ్గానే స్పోర్ట్స్లో కానీ చదువులో కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు కొంచెం ఇమ్యూన్ పవర్ డౌన్ ఉన్న అనారోగ్య పాలవుతూ వాళ్ళ ఆరోగ్యం సరిగా ఉండగా వాళ్ళ జీవితమే డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఆరోగ్యవంతంగా ఉండదు. కాబట్టి దీని మీద మంచి ప్రోగ్రాం చేస్తూ పోషణ పక్షం అని చెప్పి న్యూట్రియంట్ ఫుడ్ గురించి అవేర్నెస్ తేవడం చాలా సంతోషకరమైన విషయం.